ప్రభువునందు ప్రియమైన సహోదరుడారా ఈ ఉదయకాలం దైవ సన్నిధిలో ఉండగా మనము దేవుని వాక్యాన్ని చదువుకొని అర్థం చేసుకుందాం. రూతు గ్రంథము 3వ అధ్యాయము. రూతు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము నుండి మనము 9వ వచనం వరకు మనము చదువుకుందాం. పేజీ నంబరు 221వ పేజీ 221. రూతు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం నుండి మనము 9 వరకు చదువుకుందాం. ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినంతయు చేసెను. బోయజు మనసును సంతోషించినట్టు అన్నపానం పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకున్నప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనెను. మధ్యరాత్రి యందు అతడు ఉలికిపడి తిరిగి చూసినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరవని అడుగుగా ఆమె నేను రూతును అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధుడవు కనుక నీ దాసురాలి మీద నీ కొమ్ము కప్పుమనగా అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెననొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపింపగలబడనను మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడొకడు ఉన్నాడు. ఈ రాత్రి ఉండుము, ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల సరే, అతడు విడిపింపవచ్చు. నీవు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టం, నీకు బంధువుని ధర్మము జరిపించడానికి అతనికి ఇష్టం లేకపోయిన ఎడల యెహోవా జీవముతోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపేదను, ఉదయం వరకు పండుకోమని చెప్పాను. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకనొకడు గుర్తుంచి మాట వెలుగు రాకముందే లేచాను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయకూడని చెప్పాడు. మరియు అతడు నీవు వేసుకుని దుప్పటి తెచ్చి పండుకోమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కొలల యవలు కొలిచి ఆమె భుజముల మీద ఉంచగా ఆమె పురములోనికి వెళ్ళెను. ఆమె అత్త తన ఇంటికి వచ్చినప్పుడు అత్త నా కుమారి నీ పని ఎట్లు జరిగినని అడుగుగా ఆమె ఆ మనుషుడు తనకు చేసినదంతా తెలియజేసి నీ ఒట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల యవలను నాకు ఇచ్చానను. అప్పుడు ఆమె నా కుమారి ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఈ మనుషుడు ఊరకుండు కనుక ఇది ఎలాగో జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండుము అనెను. చదవడానికి వాక్య భాగం దేవుడు దీవించినట్టు ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు స్తోత్రములు. మా జీవితంలో మీరు చేసే కార్యాలు ఊరకుండి మేము చూడడానికి మాకు సహాయం చేయాలి. రూతు గ్రంథంలో ఉన్న విషయాలు మాకు మీరు వివరిస్తున్నందుకు స్తోత్రములు. ఈ ఆదివారం కూడా మాతో మాట్లాడండి ప్రభువా. మాకు అవసరమైన సందేశాన్ని మీరు వినిపిస్తారని ఆశతో మేము ఎదురు చూస్తున్నాం. దయ చూపించండి. లేఖన భాగం మేము స్పష్టంగా అర్థం చేసుకోవడానికి కావలసిన మీ కృప మాకు దయచేయమని, మీ నామమునకు మహిమ, మా ఆత్మీయ జీవితాలకు క్షేమాన్ని కలిగించమని యేసు ప్రభువు ప్రశస్త నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరుడారా, రూతు యొక్క విడుదల కొరకు నయోమి యొక్క ప్రయత్నాన్ని మనము బహుశా పోయిన ఆదివారం మనము ధ్యానం చేశాం. నయోమి యొక్క ప్రయత్నం మొదటిది. 6 నుండి 9 వరకు రూతు యొక్క విధేయత రెండవ భాగం. 10వ వచనం నుండి 18 వరకు బోయజు యొక్క కోరిక, రూతును విడిపించాలనే బోయజు యొక్క కోరిక మనకు అర్థమవుతుంది. అది ఆడున్న 3 భాగాలు.
3వ అధ్యాయంలో 3 భాగాలు. అది మరలా చెప్తున్నాను. ఒక భాగం 1 నుండి 5 వచనాలు. రూత్ నయోమి యొక్క ప్రయత్నం. రూతును విడిపించాలి, రూతుకు ఒక దారి కలిగించాలి. నేను ముసలిదాను వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిది కాకూడదు అనే ఉద్దేశంతో అత్త కోడలి కొరకు చేసిన ప్రయత్నం. రెండవది రూతు యొక్క విధేయత. 2వ భాగం 6 నుండి 9 వరకు అత్త చెప్పిన మాట ప్రకారంగా బ్రతికి చక్కని జీవితాన్ని పొందిన రూతు. మూడవది ఎవరి దగ్గరికైతే వీరిద్దరు వెళ్ళారో ఆ బోయజు యొక్క చక్కని కోరిక ఏమిటంటే రూతును విడిపించాలి. మనం మొదటి ప్రయత్నం చూసాము. అదేమిటంటే నయోమి యొక్క ప్రయత్నం ఏమిటి? ఆమె ప్రయత్నం ఏమిటంటే మనకు ఒక బంధువుడు ఉన్నాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో అలా వెళ్ళాలి అని చెప్పింది. నువ్వు తల స్నానం చేయాలి, నూనె రాసుకోవాలి, బట్టలు కట్టుకోవాలి, ఎవరికీ తెలియకుండా బోయజు పాదాల మీద నీవు పడి బోయజుకు మనవి చేయాలి అని చెప్పింది. మనకు ఒక బంధువుడు ఉన్నాడు, పరమంతుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన వద్దకు వెళ్ళేటప్పుడు మనం పవిత్రంగా వెళ్ళాలి, పరిశుద్ధంగా జీవించాలి. తల స్నానము చేయడం, నీరు ఉదకము, దేవుని వాక్యం అనే ఉదక స్నానం అన్నాడు ఎఫెసీ పత్రికలో. వాక్యము చేత మనము కడుగబడాలి. తైలము రాసుకొని వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. బట్టలు కట్టుకొని అంటే యాకోబు తన పిల్లలతో చెప్పాడు, మనము బేతేలుకు వెళ్ళదము, మిమ్మల్ని మీరు శుద్ధపరుచుకొని స్నానము చేసి చక్కగా బట్టలు వేసుకొని రండి. మీరు రక్షణమనే వస్త్రమును ధరించిన వారే ప్రభువు పాదాల దగ్గర కూర్చోండి. ఆయన కళ్ళమునకు వెళ్ళాలి. పంట ఏడ సమకూర్చుతారో దాన్ని కళ్ళముంటారు. ఆయన సంఘం ఎక్కడుంటే అక్కడికి మనం వెళ్ళాలి. ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి. ఆయన పాదాల యొద్ద కూర్చొని ఉండాలి అని మనం నేర్చుకున్నాం. ఇదంతా అత్త చెప్పినది. అలాగే కోడలు కూడా చేసింది. ఆమె చేసేటువంటి భాగంలో అదంతయు అలాగే చేసెను అన్నాడు 6వ వచనంలో. బోయజు దగ్గర ఆ కాళ్ళ దగ్గర ఆమె అలాగ ఉండిపోయినది. గమనిస్తున్నారా? ఆమె లోబడినది అనడానికి 2-3 మాటలు మీకు గుర్తు చేస్తాను. బోయజు కాళ్ళ దగ్గర ఉన్న రూతు, ఆ మాట గుర్తుంచుకోండి. 7వ వచనంలో అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి ఆ రాత్రి యందు అక్కడే పండుకుంది. రెండవది, నేను నీ దాసురాలను అని బోయజుతో చెప్పింది. చూసారా? వారి యొక్క పవిత్రమైనటువంటి బంధం. ఆయన ఏమని పిలుస్తున్నాడు రూతును? కుమారి అని పిలుస్తున్నాడు. స్వచ్ఛమైన మనసులో నుండి వచ్చేటువంటి అనురాగం, ప్రేమ అలానే ఉంటుంది. ఈ మధ్యాహ్న వేళ మనము రూతు యొక్క విధేయతలో భాగంగా బోయజు కాళ్ళ దగ్గర ఉన్న రూతు, రెండవది నేను నీ దాసురాలను అని ఒప్పుకుంటున్న రూతు, మూడవది ఆ బోయజు చేత సాక్ష్యము పొందిన రూతు. అది ఏమి సాక్ష్యము? నీవు యవనస్తులను వెంబడింపక, 10వ వచనం, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. అది ఆమె ఆయన ద్వారా పొందిన సాక్ష్యం. 11వ వచనంలో, నీవు యోగ్యురాలు అని నా జనులందరూ నాకు తెలుసు, నా దగ్గర ఉన్న పనివారికి కూడా తెలుసు. ఆమె సాక్ష్యమును పొందినది. అది ఆమె గొప్ప విశేషమైనటువంటి లోబడిన జీవితానికి దేవుడిచ్చిన బహుమానం. విశ్వాసులమైన మనము ఈ మధ్యాహ్న వేళ ఆలోచన చేయవలసింది ఏమిటంటే, స్థానిక సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి, ఆ నయోమి కుటుంబంలో ఉన్న రూతు ఒక విశ్వాసికి సాదృశ్యం అయితే, నయోమి కుటుంబం ఒక సంఘానికి సాదృశ్యం, నయోమి ఒక సంఘానికి సాదృశ్యం అయితే, సంఘములో ఉన్నటువంటి వృద్ధులు యవనస్తులను ప్రోత్సహించి
ప్రభువు సన్నిధికి వారిని తీసుకొని రావాలి. రైట్. వారి ప్రయత్నం వారు చేయాలి. చిన్నలైన వారు పెద్దలు చెప్పిన దానికి లోబడి వారు కూడా జీవించాలి. అప్పుడు దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడు. బోయజు మనసు మార్చాడు, బోయజు యొక్క ఆలోచన మార్చాడు, రూతుకు మేలు చేశాడు. ఇవన్నీ జరగాలి. నేను అంతకుముందు వారమే చెప్పినాను, చాలాసార్లు జరుగుతుంది ఏంటంటే పెద్దలు పెద్దల్లాగా ఉంటారు, పిల్లలు పిల్లల్లాగా ఉండరు. ఈ ప్రపంచంలో ఫ్యామిలీ డిజార్డర్స్ వచ్చాయి. కుటుంబం యొక్క వ్యవస్థలో సరైనటువంటి పరిస్థితులు మనం చూడటం లేదు. విచారం ఏమిటంటే సంఘాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు మనం చూడలేకపోతున్నాం. నమ్మకముగా ఉండే దేవుని పిల్లలు మందిరాల్లో కనబడడం లేదు. నమ్మకస్తులను గుర్తించేటువంటి సంఘ పెద్దలు కూడా తక్కువైపోయారు. అసలు లేరని నేను చెప్పడం లేదు, అని తక్కువైనారు. నమ్మకంగా జీవించే విశ్వాసులు తక్కువైనారు. ఈవేళ దేవుడు మనతో మాట్లాడుతుంది ఏమిటంటే, మనం పెద్దవారమైతే చిన్నవారిని ప్రేమిద్దాం, వారిని ప్రభువులో బలపరచడానికి వారిని ఆదరిద్దాం, వారికి సగినంతగా మనం ప్రోత్సాహం ఇచ్చి మన ప్రయత్నం మనం నయోమి వెళ్ళి చేయాలి. అమ్మ బైబిల్ ఇలా చదువుకమ్మా, ఇలా ప్రార్థన చేసుకో, ఇలా ఉండు అని మనం వారిని ప్రేమించి చెప్పాలి. ఎందుకు? వారు ఎదిగిన తర్వాత నీవు నేను దాటి వెళ్ళిపోతాం. వారు ప్రభువు కొరకు నిలబడే మొక్కలు అవుతారు, దేవుని సేవకులు అవుతారు. ఈ ముసలావిడ ఏమనుకుంటుంది? నేను వెళ్ళిపోతాను, నేను చనిపోతాను, కానీ నా కోడలు ఒంటరి కాకూడదు, నా కోడలు అనాథ అవ్వకూడదు, కాబట్టి ఈమెకు ఒక తోడు ఉండాలని ఆలోచన చేసి ఆ కుటుంబాన్ని ఏర్పాటు చేయడానికి మనసు నిశ్చయం చేస్తాం. మన కుటుంబాల్లో అటువంటి విశాల దృక్పథం కలిగిన పెద్దవారు ఉండడం ఆశీర్వాదకరం. నయోమి ఎంత గొప్ప వ్యక్తో మనకు అర్థమవుతా ఉంది. రెండవది, అదే సందర్భంలో అంతే వినయమైన సరిపోయిన ఆ ఇంటికి అతికిపోయిన కోడలు రూతు. ఆమె మొదటి మాట మనం చూస్తున్నాం చూడండి, అతని కాళ్ళ యొద్ద ఉండెనన్నాడు. 8వ వచనం. బోయజు ఉలిక్కిపడి లేచాడు, భయపడిపోయినాడు. కాళ్ళ యొద్ద ఉంది. ఏమంటే నేను ఒక మాట చెప్తాను, రాత్రి వేళ ఒక స్త్రీ ఒంటరిగా ఉండడం సాధ్యమేనా? అసలు సాధ్యంగా, ఎవరు లేకుండా తెలియకుండా ఉండడం సాధ్యమేనా? సాధ్యం కాదు. నాకు ఒక తల్లి తెలుసు. అర్ధరాత్రి వేళ, అప్పుడు కరెంటు కూడా లేదు, చిన్న చిన్న కిరోసిన్ దీపాలు, మైన పొత్తులు సన్నగా, నా ఏలంతకంటే సన్నగా ఉంటాయి. ఇంకా 10 పైసలు ఇస్తే ఒక కొవ్వొత్తి ఇచ్చేవాడు. 12 గంటలప్పుడు అర్ధరాత్రికి కన్నీళ్లతో ఏడుస్తూ ప్రార్థన చేసే ఒక తల్లి నాకు తెలుసు. తాగుబోతు భర్త మార్చబడాలని, ఈ చిన్న బిడ్డలు తెలివి లేనివారు, నేను చిన్నతనంలో వివాహం చేసుకున్నాను, నా కుటుంబం ఏమైపోతుందని ఆ తల్లి అర్ధరాత్రి ఏడుస్తుంది. ఎందుకు ప్రార్థన చేసేదో కూడా నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు ఏడుస్తుందో కూడా నాకు అర్థమయ్యేది కాదు. ప్రభు పాదాల దగ్గర నీవు నేను కన్నీరు కారుస్తూ ఉంటే ఆ ప్రభు నీ కన్నీటిని చూస్తాడు. రూతు ఎందుకు ఆ రాత్రి వేళ బోయజు పాదాల దగ్గర ఉందో బోయజుకు అర్థం కాలేదు. కానీ నువ్వెందుకు ఏడుస్తున్నావు యేసయ్యకు తెలుసు, నువ్వెందుకు కన్నీరు కారుస్తున్నావు యేసయ్యకు తెలుసు, నీ కష్టం యేసయ్యకు తెలుసు. బోయజు చెప్పే వరకు గుర్తు లేదు, బోయజుకు తెలియదు, కానీ యేసయ్యకు సమస్తం తెలుసు. ప్రభు పాదాల దగ్గర ఎన్ని దినాలు నీవు కన్నీరు గారిచావు. క్షమించండి, మనకు అన్నిటికీ సమయం ఉంటుంది, భోజనానికి సమయం ఉంటుంది, అనేక రకాల విషయాలకు సమయం ఉంటుంది, కానీ మోకరించి ప్రార్థన చేయడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది. ఎందుకో తెలియదు. వాడు అక్కడే మోసం చేస్తున్నాడు మనల్ని.
ప్రార్థన చేయడం అంటే ఇంక అన్ని పనులు గుర్తొచ్చేస్తాయి, అన్ని తొందరలు వచ్చేస్తాయి. ఆమె అనగానే ఏముండదు మళ్ళీ. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మనం ప్రభు పాదాల దగ్గర ఉండాలి. రెండు విషయాలు నేను మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. ఒకటి, ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. రెండు, ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయాలి. రండి, మనము క్రొత్త నిబంధన వెలుగులో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మనమందరం ఎరిగిన మాట 12వ అధ్యాయంలో మనము యోహాను సువార్త 12వ అధ్యాయం లేక యోహాను సువార్త, లూకా సువార్త చూసి తర్వాత యోహాను సువార్తకు వద్దాం. రండి, 11వ అధ్యాయం లూకా సువార్త, 11వ అధ్యాయం లూకా సువార్త. ఆ మాట చూసి మనము వద్దాం. చూడండి, 41వ వచనం, 10వ అధ్యాయం 41వ వచనం చదువుతున్నాను. అందుకు ప్రభువు, మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మరియ ఏమిటి ఉత్తమమైనది ఏర్పరచుకుంది అంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం మనం చూసినప్పుడు మరియ ప్రభు పాదముల మీద పడెను అని చూస్తారా? 11వ అధ్యాయం యోహాను సువార్త 32వ వచనం. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవెక్కడుంటే నా తమ్ముడైన లాజరు చనిపోయేవాడు కాదు. ఆమె ప్రభు పాదముల మీద పడి ఏడుస్తాను. యేసు ప్రభు పాదాల దగ్గర లోకాసు వార్తలో కూర్చుంది, ప్రభు చెప్పే మాటలు వింటుంది. మార్తేమో యేసు ప్రభు చెప్పే మాటలు వినకుండా అన్నం వండడానికి, అవి ఇవి సిద్ధపరచడానికి వెళ్ళింది. రెండే విషయాలు. మరియ నేర్చుకుంది పాదాల దగ్గర కూర్చొని. అందుకే ప్రభు అన్నాడు, ఉత్తమమైనది మరియ ఏర్పరచుకున్నాను. మార్తా, అనేక పనులను కూర్చొని విచారపడుచున్నావు, చేయవలసింది ఒకటే. ఏంటది? బైబిల్ ఎంత సమయం చదివితే అంత మంచిది. యేసు ప్రభుతో నువ్వు ఎంత మాట్లాడితే అంత మంచిది. సహోదరుడు చనిపోగానే మరియ వెళ్ళి ప్రభు పాదాల మీద పడి ఏడుస్తుంది. ప్రభువా, నీవు ఉంటే నా సహోదరుడు చనిపోడు, నీవు ఉండు ప్రభువా. ఎంతో ఏడుస్తుంది. మరియ దుఃఖాన్ని చూసి ప్రభువారు కూడా కన్నీరు కార్చును అని ఆ సందర్భంలో మనం చూస్తాం. ప్రభు కూడా దుఃఖించారు వారిని చూసి. వారు ఎంత నిరుపేదలో, వారు ఎంత కష్టాల్లో ఉన్నారో ప్రభు వారిని చూశారు. అమ్మ, నీవెంత కష్టంలో ఉన్నావో ప్రభువుకు తెలుసు, నీవెంత దుఃఖంలో ఉన్నావో ప్రభువుకు తెలుసు. అయితే ప్రభువా, నా దుఃఖాన్ని తొలగించమని ప్రభు పాదాల దగ్గర కూర్చుని దేవు ప్రార్థిస్తే ప్రభు వింటాడు. 12వ అధ్యాయం అక్కడే చూడండి, అక్కడే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. 12వ అధ్యాయం 3వ వచనం. యేసు ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారిలో ఒకరు. ప్రభు భోజనం చేయడానికి కూర్చున్నాడు. వారు భోజనం ఏర్పాటు చేశారు ప్రభు వారికి, మరియా మార్తా వాళ్ళ ఇంట్లో. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చజటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. మొదటిదేమో యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంది. రెండవ సందర్భంలోనేమో ఆ సహోదరుడు బ్రతకాలని ఆమె ప్రభు పాదాల మీద పడి ఏడ్చి అడిగింది, ప్రార్థన చేసింది. మొదటిది వాక్యం ఉంది, రెండవది ప్రార్థన చేసింది, మూడవది అత్తరు పగలగొట్టి ప్రభు పాదాలను పూసి ప్రభువుని ఆరాధన చేసి. ప్రభు పాద సన్నిధిలో ఈ మూడు మనం చెయ్యాలి. ఒకటి, ఏం చేయాలి? వాక్యం నేర్చుకోవాలి. 2, ప్రార్థన చేయాలి. 3, ఆరాధన చేయాలి. అది ప్రభు పాదాల దగ్గర ఉండడం అంటే. రూతు బోయస్ దగ్గర అలా చేసింది అని నేను చెప్పడం లేదు. ఆమె తన జీవితంలో ఒక దారి వెతుక్కోవడానికి వెళ్ళింది. నీ జీవితంలో నీకు దారి కనిపించకపోతే, అంతా చీకటమయంగా ఉంటే, నువ్వు రావాల్సినది, నేను రావాల్సిన ప్రదేశం ఏంటో తెలుసా? ప్రభు పాద సన్నిధి. అంతే. ఆమె వచ్చి ప్రభు పాదాల మీద పడి ఏడుస్తూ ఉంది. ప్రభువా, నా సహోదరుడు నువ్వు ఉంటే చనిపోయేవాడు కాదని ఏడుస్తుంటే ప్రభువు కూడా ఏడ్చి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి లాజరును బయటికి పిలిచాడు.
నీ కుటుంబంలో, నా కుటుంబంలో ఎన్నో కష్టాలతో నిలబడిపోయి ఉంటాయి. అవమానాలు, నవ్వేవారు, హేళన చేసేవారు మన చుట్టూ కనబడుతుంటే, వినబడుతుంటే, ప్రభువా నీవే నాకు కనబడుతున్నావు, నా ఇంటికి దారి చూపించమని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మరియ ప్రభు పాద సన్నిధిలో ఉంది. రూతు బోయజు పాదాల దగ్గర ఉంది. బోయజు పాదాల కంటే యేసు ప్రభు పాదాలే గొప్పవి, ఉన్నతమైనవి. ఒక పాపాత్మురాలు యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి కన్నీరు కార్చింది, రక్షింపబడింది, వెళ్ళిపోయింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి కన్నీరు గార్చిన వారిని ఆయన ఓదార్చకుండా ఎప్పుడూ పంపలేదు. ఆయన ఓదార్చి పంపేవాడు. అందుకే అన్నాడు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. నీవు దుఃఖంలో ఉన్నావేమో, అమ్మ దేవుడు నిన్ను ఓదారుస్తాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు. బోయజు పాదాల దగ్గర ఉన్నది. మనం మన ప్రభు పాదాల దగ్గర ఉండాలి. రెండవ మాట చూద్దాం రండి. రూతు గ్రంథం 3వ అధ్యాయంలో 2వ మాట 9వ వచనం చూడండి. అప్పుడు అతడు నీవెవరమని అడుగుగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువుడవు. నేను నీ దాసురాలిని. నాకు ఇక్కడ నుండి ఒక పేజీ ప్రక్కకు తిప్పితే సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో ఆ హన్నా చెప్పిన మాట గుర్తుకొస్తుంది. ఆమె ప్రార్థన చేస్తుంది, ఆమెకు పిల్లలు లేరని ఏడుస్తుంది. వైరి అయిన పెనిన్నా కూడా ఆమెను బాగా విసుగిస్తున్నది. ఆమె అంటుంది, నేను నీ సేవకురాలను, నేను మనోదుఖములో ఉన్నాను అయ్యా, నాకు పిల్లలు లేరని అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు, నాకు పిల్లలు లేరని అందరూ నన్ను అవమానపరుస్తున్నారు, నా భర్త నన్ను ప్రేమించిన నా దుఃఖం తీరలేదు, నేను నీ మందిరానికి వస్తున్నానని ఏడుస్తూ ఉంది. ఏలి అంటాడు ఆ మందిరంలో ఉండి, ఆ పెద్ద ఆయన, ఆ సేవకుడు అంటాడు, ఎంతవరకు నీవు మత్తురాలవేందు అంటే 15వ వచనం, నా ఏలినవాడ, నేను మనోదుఖము గల నేను మత్తురాలను కాదు, నా ఆత్మ దేవుని సన్నిధిని నేను కుమ్మరిస్తున్నానని చెప్పాడు. మనము కన్నీటితో మన ఆత్మను ప్రభు పాదాల దగ్గర కుమ్మరిస్తే ప్రభు వింటాడు. చూసేవారికి మనము చాలా చాలా తక్కువ వారంగా కనబడవచ్చు. ఎస్తేరు అందరి కళ్ళకు ఏమో అందంగా కనపడలేదు, కానీ అహష్వేరోషు కంటికి మాత్రమే అందంగా కనబడింది. బైబిల్లో రాశాడు, యెహోవా అహష్వేరోషుకు ఎస్తేరు పట్ల కటాక్షము కలుగునట్లు చేశాను. దేవుడు అలా చేస్తాడు. దేవుడు మనకు మన జీవితాలకు కటాక్షము చూపించాడు. దేవుడు అలాగే చేస్తాడు. రూతును మనం చూస్తున్నప్పుడు ఆమె నేను నీ దాసురాలను. మరొక మాట చెప్తాను. 51వ కీర్తన చూడండి. 51వ కీర్తన దావీదు పలికిన మాట. దావీదు అంటాడు, నేను నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడను. నేను నీ సేవకుడను, నేను సేవకురాలి కుమారుడను. మనము దేవుని సేవకులం, మనము దేవుని దాసులం, దేవుని సేవకులం. ప్రభువా నేను నీ సేవకుడును నాయన. ఎంత మంచి మాట. షోలమీతి చెప్తున్నది పరమగీతంలో, నేను నీ దానను, నీవు నా ప్రియుడవు. నేను నీ దానను. తెలుసది అసలు ఆ మాట అనడానికి చాలా కావాలి తెలుసా. గుండె పగిలిపోతుంది అంతే. మనము పాడతాం పాట, ఇదిగో దేవా నా జీవితం, మా పాదమస్తకం నీకంకితం. నా జీవితం ఆపాదమస్తకం, సిరిపాదముల వరకు మొత్తము అంతా ఎవరిది? నీదే. నేను నీ సేవకుడును అంటే నీ జీవితంలో యజమానికి మించింది సేవకుడికి ఏమీ ఉండకూడదు. దాసుడికి ఎప్పుడు కూడా యజమానుడికి మించి ఏమీ ఉండకూడదు. అందుకే ప్రభు అన్నాడు, సేవకుడు యజమానుడి వలె ఉండిన చాలు, శిష్యుడు గురువు వలె ఉండిన చాలు. మనము యేసు ప్రభువులే బ్రతికితే చాలు.
సేవకుడు అంటే అది. నువ్వు ఎవరి సేవకుడు? నేను యేసు ప్రభు సేవకుడు. యేసు ప్రభులాగే ఉన్నావే. అబ్రహాము సేవకుడు. అబ్రహాము ఏది చెబితే అదే చేస్తాడు. మనం దేవుని సేవకులం. దేవుడు ఏది చెబితే అదే చేయాలి. నేను నీ సేవకురాలను అని చెప్తుంటే బోయజు బిత్తరపోయాడు. అరే, నేను ఎప్పుడు వినలేదే, నేనెప్పుడు పొలంలోకి పిలవలేదు, నా పనికి ఎప్పుడు పని కూడా చేయలేదు, అలా ఎలా? ఆ మాటకి ఎంత సంతోషించాడు బోయజు. ఎంత మంచి మనసు! ఆ లోబడే మనస్సు చూసి బోయజు ఆశ్చర్యపోయాడు. అవును, వాస్తవమే. నేను కుక్కనే ప్రభువా, నేను కుక్కనే. కానీ యజమానుడు విసిరివేసిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలు కూడా తింటాయి నాయన. నేను కుక్కనే అనుకో, నాకు ఒక రొట్టె ముక్కే ప్రభువా అంటే ప్రభు ఆశ్చర్యపోయి, ఈమె వంటి విశ్వాసం ఇశ్రాయేలులో ఉందా చెప్పండి అన్నాడు. నిజమే నాయన, నా విశ్వాసం చూసి నాయన నేను నీ సేవకురాలు నేను చెప్తే చాలు. దావీదు గుర్తు చేస్తున్నాడు, నేను నీ సేవకుడను, నీ సేవకురాలి, నా తల్లి సేవకురాలి, నీ సేవకురాలి, నేను కూడా నీ సేవకుడినే ప్రభు అంటే దేవుడు దావీదును వాడుకుంటాడు. మన జీవితంలో దేవుని సేవకులం అంటే మీరేమనుకుంటున్నారు? సేవకులు అంటే పాస్టర్ గారు అనుకుంటున్నారా? కాదమ్మా, పాస్టర్ గారు కాదు. బైబిల్ ప్రకారం ఈ జనం అందరికి అట్లా అయిపోయి ఏం చేసేమి చెప్పాలి. ఇప్పుడు వివరంగా చెప్పేవాళ్ళు తక్కువ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండంలో టైం లేదు, గంగాళం అని ఒకటి చేశారు. ప్రత్యక్ష గుడారంలో మా వాళ్ళకి చెప్పే బ్యానర్ చేయించే ఏం చేస్తా అంతే సంగతులు. కానీ నేను చెప్పే వెతికి పెట్టండి అని పెట్టరాడు. గంగాళం అని ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు దేవాలయంలో మందిరం లోపలికి వెళ్ళాలంటే కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. ఆ గంగాళంతోనంట దాన్ని ఎట్ట చేశారని అడిగితే ఆయన చెప్పాడు, మందిరంలోనికి సేవించడానికి వచ్చిన సేవకురాండ్ర అద్దములతో చేశారని చెప్పాడు. అది ఇత్తడి గంగాళం. అంటే ఇప్పుడంటే ఫ్రేమ్లు ఇనపై వచ్చినాయి కదండి, అంతకుముందు ఇనపై లేవన్నమాట. ఏమున్నాయి? ఇత్తడి ఉన్నాయి అన్నమాట. అంటే అంత మోసారు వాళ్ళు, అంత బలంగా ఉంటారు. మనం అది పెట్టుకోవడానికి నాకు ఇది పెట్టుకున్నది ప్లాస్టిక్ది, ఇనుముది పెట్టుకుంటే సొట్ల పడతాయి, ఇది పెట్టుకున్నాం. ఆ కాలంలో ఇత్తడితో చేసినవి పెట్టారు. వాళ్ళంట ఇంకేముండాలి దగ్గర, మా దగ్గర ఇవే ఉండి తీసుకొని పోయి పర్లేదని చెప్పి ఇచ్చేసారు. గంగాళం చేసి పెట్టారు. అక్కడ ఏం రాశాడు? సేవింపవచ్చిన సేవకురాండ్రు అన్నాడు. ఆయన్ను సేవించే ప్రతి ఒక్కరెవరు సేవకులే. సేవించడం అంటే ఏంటి? ఆరాధించడం, పూజించడం, హెచ్చించడం, అందరూ సేవకులే. కొత్త నిబంధన ప్రకారంగా ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ సేవకులే, సేవించేవారే, ఆరాధించేవారు. అయితే వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని దేవుడు ఇస్తాడు, ఒక్కొక్క వరము దేవుడు ఇస్తాడు. కొంతమంది పాటలు పాడే సేవకు, కొంతమంది వాక్య పరిచర్య చేస్తారు, కొంతమంది పరిచర్య చేస్తారు, కొంతమంది పాత్రలు కడిగేవారు, కొంతమంది దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి పని అంతా చేసేవారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తారు. కొంతమంది మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తారు, అంతే. ఇంకా వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేస్తారు. నేను మా కాలేజీలో స్కూల్లో చదువుకునేటప్పుడు, కాలేజీ కాదు స్కూల్లో చదువుకునేటప్పుడు మా సార్ నా దగ్గరికి వస్తే, ఏం చెట్లు సార్ అన్న, తెలియదంట, అశోకుడి చెట్లు అన్నాడు. నా పేరు అశోక్ కదా. అవునా, వీటి వల్ల ఏం ఉపయోగం సార్ అన్న. నేను అంటే అన్న, నా వల్ల దేవుడికి ఏం ఉపయోగం లేదో, ఈ చెట్లు చూస్తే కూడా వీటి వల్ల ఏం ఉపయోగం లేదు సార్, సన్నగా పొడుగున్నాయా ఏమున్నాయి అన్న అంటేను. ఆయన అన్నాడు, ఈ సృష్టిలో దేవుడు చేసిన ప్రతి చెట్టుకు ఒక అర్థం ఉంది, అది మనం అర్థం చేసుకోవాలా. అశోకుడి చెట్లే ఉంటాయి ఆఫీసుల్లో, మర్రి చెట్టు, జిల్లేడు చెట్లు పెట్టుకోరు. ఎందుకంటే అది అందంగా ఉంటాయి కాబట్టి. చెట్లు కాయలు రావు, ఏమి రావు, అవి అందంగా ఉంటాయి కాబట్టి ఆఫీసుల ముందు పెడతారు అని చెప్పాడు. ఫలాలు ఇచ్చే చెట్లు మనం తోటలో పెంచుకొని తింటాము కాబట్టి నిన్నెందుకు పెట్టాడో ఆయనకి తెలుసు, ఆయనే వాడుకుంటాడు. అది మనం అర్థం చేసుకోవాలి. నేను నీ దాసురాలను ప్రభువా అని చెప్పాలి. మరి అయితే నువ్వు దాసురాలు అయితే ఏం చెప్పాలి? ఆమె చెప్పినట్టే చెప్పాలి. ఏమన్నా తెలుసా? నీ కొంగు నా మీద కప్పి
నాకు బంధువుడి యొక్క ధర్మం జరిపించమంది. అది వాళ్ళ ఆచారం. ఎవరైనా భర్త పోతే వివాహం చేసుకొని యవనస్తులు వారి అన్నదమ్ములు ఆ వంశాన్ని వృద్ధి చేసేవారు ఆమెను పెళ్లి చేసుకోవాలి. ఆ వంశంలో ఈయనే మిగిలి ఉన్నాడంట, ఇంకొక ఆయన ఉన్నాడు. అందుకని బంధువుని ధర్మం జరపడానికి అడగటానికి మన 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 పల్లెటూరు భాషలో కొంగు బట్టి అడుగుతారు. ఏదైనా అడుగు, అమ్మ ధర్మం చేయమ్మా, అర్థమైందా? అడిగేవారు అలా అడుగుతారు. వారి ఆచార ప్రకారంగా కొంగు మీద కప్పితే ఇక నీది బాధ్యత అంతా నాది అని భుజాన్ని వేసుకోవడం అన్నమాట. అలా చేయమని అడిగింది. నేను నీ సేవకుడనయ్యా, నీ సేవకురాలని, నా భారం అంతా నువ్వే చూసుకో ప్రభువా అని అప్పగించాలి ప్రభువుకు. ప్రభు ఏమన్నాడు? మీ చింత యావత్తు, చెప్పండి గట్టిగా, నా మీద వేయండి అన్నాడు. అప్పుడు నేను తీరుస్తాను మీ చింతని అని ప్రభు చెప్పాడు. మరేం చేయాలి మనం? అంతే కదా. ఆయన మీద వేయకపోతే ఎట్లా? దారిని పోతా ఉంటే చాలాసార్లు చెప్పాను. ఒక ఆయనట ముసలావిడ గడ్డి మోసుకుంటూ పోతా ఉంది. అమ్మా యాడ మోసుకుంటూ పోతావమ్మా, నా ఎదురు బండి ఎక్కుమ్మా అన్నాడట. ఎక్కుతలేయ్యా అని ఎక్కిందట. కొంచెం దూరం పోయాక మెల్లికి పోయాయ్యా అంటున్నట్ట. ఏమ్మా అన్నాడట. కాదులేయ్యా, అది అటు పడితే ఇటు పడితే. ఎందుకు పడితే అని తిరిగి చూస్తే ఈ బండి మీద కూర్చొని ఎద్దుల మోపు నెత్తి మీద పెట్టుకుందట. అదే గడ్డి మోపు నెత్తి మీద పెట్టుకుందట. అన్నాడట, అమ్మా నిన్ను ఎందుకు ఎక్కించున్నావు తెలుసా? నువ్వు మోపు మొయ్యలేవని నిన్ను ఎక్కించుకుంటే నువ్వు ఆల్రెడీ నెత్తి మీద పెట్టుకున్నావు, ఎందుకమ్మా తీసి కింద పెట్టమ్మా అన్నాడట. మనం చాలాసార్లు యేసయ్య దగ్గరికి వచ్చి ప్రభువా నీకు అంతా ఇచ్చేసామంటాము, లోపల పెట్టుకుంటాం. అది టెన్షన్, ఇది టెన్షన్, ఇది టెన్షన్, అది టెన్షన్ అన్నీ పెట్టేసుకుంటాం. అందువల్ల మనకేంటి? నెమ్మది ఉంటుంది. నేను నా తండ్రికి ఇచ్చేసాను, నా తండ్రే చూసుకుంటాడు. ప్రభువా నువ్వే చూసుకోవాలి, నాకు కష్టం వచ్చినా కన్నీరు వచ్చినా నువ్వే చూసుకోవాలి, అంతే. అప్పగించేయాలి అంతే. అందుకే నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, అప్పుడు అవన్నీ నీ త్రోవలని సరళము. ఇచ్చేయాలా లేదా? యేసయ్యకి ఇచ్చేద్దామా లేదా? ఈరోజు ఇచ్చేద్దాం. ప్రభువా నీకే ఇచ్చేస్తాను, నా సమస్య నీకు ఇచ్చేస్తాను. నేను బతుకోలేను, నేను మొయ్యలేను, నేనేం తీర్చలేను, నా వల్లగా. ఆమె కూడా తన జీవితాన్ని బోయజుకు అప్పగించడానికి బోయజు పాదాల దగ్గరకు వెళ్ళిపోయి మనం కూడా ప్రభు పాదాల దగ్గరకు వచ్చి మనకున్న కష్టాన్ని, మన నష్టాన్ని ప్రభు చేతికి అప్పగించాలి. ప్రభువే తీర్చేవాడు. ఋతు గ్రంథంలో ఆ 3వ మాటలు ఏమిటంటే, ఆమె ప్రభువు దగ్గర బోయజు దగ్గరకు వచ్చి అక్కడ నేను నీ దాసురాలను అని చెప్పింది. బోయజు యొక్క దీవెన పొందింది. ప్రభు చిత్తమైతే బోయజు ఎలా సాక్ష్యం ఇచ్చాడో, ఎటువంటి ఆలోచన చెప్పి మరి రూతును పంపించాడు, సాగనంపాడు, ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుందాం, గుర్తుపెట్టుకుందాం. ఈ దినం మనం ధ్యానం చేసిన విషయాల్లో ఒకటి బోయజు పాదాల దగ్గర ఉన్న రూతు, రెండవది బోయజు పాదాల దగ్గర మనవి చేసిన రూతు. ప్రార్థన చేద్దాం. తలలు వచ్చి. ప్రేమగల తండ్రి, స్తోత్రారుడైన దేవా మీకు వందనాలు. ఈ ఉదయకాలం మాతో మాట్లాడుతూ వచ్చిన మీ మాటలు బట్టి స్తోత్రాలు ప్రభువా. మేము మీ పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవడానికి సహాయం చేయండి. ఎల్లప్పుడూ మీ వాక్యాన్ని మననం చేసుకోవడానికి సహాయం చేయండి. మా ఆత్మలను బలపరచండి, మా కుటుంబాలను స్థిరపరచండి, మా ఆధ్యాత్మిక జీవితాలు స్థిరపరచండి. సాతానుకు ఎట్టి అవకాశం లేకుండా చేయండి. ముందున్న కొండల వంటి, సముద్రముల వంటి బలమైన సమస్యలు నాయన ఎర్ర సముద్రములకు దారిచ్చినట్టు బాకా లోయలో పడి జలమేముగా ఇస్రాయేలు వెళ్ళినట్టు మమ్మల్ని నడిపించేవాడు. త్రోవ సరళం చేసి నడిపించమని, దీవించమని, త్రోవ ఉంచిన ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించు. మా రక్షకుడిని యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.